ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను. అంటే పరిశుద్ధాత్ముడు మన మీద ఉండి వెలిగించడం అంటే ఏంటో మీకు బాగా అర్థం అవడానికి. పాల్ బ్రాండ్ ఆయన సతీమణి, ఇరువురు కూడా మొన్న ఈ మధ్యన దాకా తమిళనాడులో పనిచేశారు డాక్టర్లుగా. వాళ్ళు రాయవెల్లూరులో కూడా పనిచేశారు. వాళ్ళు ఈ యొక్క టెండన్ సర్జరీ, అంటే ఈ మడమకుండేటువంటి ఆ యొక్క సున్నితమైనటువంటి సర్జరీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది వాళ్ళే. లెప్రసీ పేషెంట్స్ మధ్యన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళకంటే ముందు ఒక 20 సంవత్సరాలు మిషనరీగా పనిచేశారు. ఆవిడ పేరు ఎవెలిన్ బ్రాండ్. అయితే ఎవెలిన్ బ్రాండ్ అనేటువంటి ఆమె బాబు పాల్ బ్రాండ్. అయితే వాళ్ళు అంటే ఎవెలిన్ బ్రాండ్ పరిచయం చేసేటప్పుడు చిన్న చిన్న గుడిసెల్లో వాటిలో జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆ గుడిసెల్లో ఉన్నటువంటి దోమలు లేకపోతే చీమలు పిల్లలను కుడితే ముఖం అంతా ఎర్రగా కందిపోయినటువంటి బిడ్డల ముఖాన్ని చూసి పాపం చాలా భయపడేదంట, బాధపడేదంట. అయితే ఆ టైంలో ఎవెలిన్ బ్రాండ్ ఒక నిర్ణయం తీసుకుందంట. నా పిల్లల్ని చీమలు కొడితే ఎర్రగా వాళ్ళ ముఖం అయిపోతే నాకు బాధ కలుగుతుంది, ఖచ్చితంగా నా ముఖానికి కూడా ఆ మచ్చలు ఉండుంటాయి, అయితే నేను అద్దంలో కనుక నా మచ్చలు చూసుకుంటే నాకు బాధ కలుగుద్దేమో అని జాగ్రత్తగా వినండి. 20 సంవత్సరాలు తన ముఖాన్ని ఎప్పుడు అద్దంలో చూసుకోలేదంట. 20 సంవత్సరాలు తన ముఖాన్ని ఎప్పుడు అద్దంలో చూసుకోలేదంట ఎవెలిన్ బ్రాండ్ చనిపోయినప్పుడు తన కొడుకైనటువంటి పాల్ బ్రాండ్ ఏమన్నాడు తెలుసా? మా అమ్మ 20 సంవత్సరాల సుదీర్ఘ మిషనరీ జీవితంలో ఎంత అందంగా ఉండేదో మాకు తెలుసు. ఆమె ముఖం మీద ఎప్పుడు కూడా దేవుని ప్రకాశం ఎలాగుండేదో మాకు తెలుసు. ఆమె అద్దంలో చూసుకునేది కాదు, మాకు తెలుసు. అయితే నేను ముఖానికి పౌడర్లు రాసుకోవటం, క్రీములు రాసుకోవటం తప్పు అని అంటలేదు, కానీ నేను కూడా రాసుకుంటాను. అయితే దేవుని మహిమ మన కళ్ళల్లోంచి, మన ముఖ కవళికల్లోంచి ప్రబలేటువంటి జీవితం మనకున్నదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పటికి మనం 12, 13, 14 చూసాం. ఇప్పుడు 15, 16 కలిసి చదువు. మీలో ఎవడును నరహంతకుడు కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఇలాంటి బాధలు మీకు ఉండకూడదు. ఆ బాధ ఉన్నదంటే మీకు సరి అయిందే, మీకు అవసరమైందే. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచగలరు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, శ్రమలు 3 కారణాలతో వస్తాయి. ఈ 15, 16 వచనాలు చదివితే మొదటిది కామన్, అందరికీ ఉంటాయి శ్రమలు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో, లేకపోతే అవిధేయత చూపించారో, దేవుడు అవ్వని శిక్షించాడు, లేకపోతే శపించాడు. తర్వాత ఆదాముని శపించాడు. తర్వాత భూమి అంతటిని కూడా శపించాడు. ఏమన్నాడంటే భూమి అంతా కూడా అది సరిగ్గా పంటని ఇవ్వదు అని చెప్పుకుంటూ వచ్చాడు. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందు. చూసా, మీకు అర్థమవుతుంది? సో శ్రమ అనేది కామన్, అందరికీ ఉంటుంది. ప్రతి మనిషి శ్రమ గుండా వెళ్తూ ఉంటాడు. ఇది మొదటిది, కామన్. రెండోది ఏంటి తెలుసా? కార్నల్ అంటే నువ్వు చేసిన తప్పుడు పనికి వచ్చినటువంటి శ్రమ. అదే మనం 15వ వచనంలో చూస్తాం. మీలో ఎవడును నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలి పోవాడిగా కానీ బాధ అనుభవించతగదు. ఎందుకంటే నువ్వు విశ్వాసి అవ్వచ్చు. నువ్వు విశ్వాసి అయినా సరే పొరపాటు చేసినట్లయితే మనిషి ఏం విత్తుతాడో అవే వస్తాయి. నువ్వు ఇతరులు మోసం చేశారా, నీకు అదే కలుగుద్ది. నువ్వు ఇతరుల దగ్గర నుంచి దొంగిలించావా, అదే నీకు జరుగుద్ది. ఇతరులను బాధ పెట్టావా, నీకు కూడా అదే జరుగుద్ది. నువ్వు విశ్వాసి అయ్యి ఉండొచ్చు. కాబట్టి కార్నల్ అంటారు అనమాట, నువ్వు చేసినటువంటి చెడ్డ పనికి వచ్చింది. ఇక మూడోది క్రిస్టియన్. మొదటిది కామన్, అందరికీ వచ్చేది. రెండోది కార్నల్, తప్పు చేసిన వాళ్ళకి వచ్చేది. మూడోది క్రిస్టియన్, విశ్వాసికి వచ్చేది. అది 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. విశ్వాసి అయినటువంటి వ్యక్తికి శ్రమలు ఎందుకు వస్తాయి అంటానికి రకరకాల కోణాల్లో చెప్పాను. ఇప్పుడు ఇంకో 4 కోణాలు చెప్తాను. ఒకటి, ప్యూరిఫికేషన్ కోసం. ఆల్రెడీ మీకు చెప్పింది ఇందాక మొదటి అధ్యాయంలో మనం ఇందులోనే 12వ వచనంలో చూస్తాం. రెండోది పార్ట్నర్షిప్, దేవునితో సహానుభావం కలిగి ఉండటానికి. మూడోది
పరిశుద్ధాత్మని యొక్క శక్తి కోసం 14వ వచనంలో చూసాం. 4వది దేవుణ్ణి ప్రతిబింబించడం కోసం, టు ప్రొజెక్ట్ క్రైస్ట్. మొదటిది ప్యూరిఫికేషన్, రెండోది పార్ట్నర్షిప్. మొదటిది పవిత్రపరచడానికి, లేకపోతే ఇంకా గొప్ప మేలిమి పరిస్థితిలోకి రావడానికి. రెండోది సహానుభవం కోసం. మూడోది పవర్, పరిశుద్ధాత్మని శక్తిని అనుభవించడానికి. 4వది టు ప్రొజెక్ట్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారిని మనలో ప్రతిబింబించడానికి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను స్టెఫను ముఖంలో కనబడిందంట. అద్భుతం కదా. ఇప్పటికి 2 పాయింట్లు అయిపోయినాయి. రియాలిటీ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్, ప్రతి విశ్వాసి జీవితంలో శ్రమ అనేది వాస్తవికమైంది. రీజన్స్ ఫర్ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ప్రతి విశ్వాసి జీవితంలో కారణాలు, శ్రమలు రావడానికి కారణాలు ఏంటి చూసాం. ఇక మూడోది రియాక్షన్స్ టు ద సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక విశ్వాసి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలి. 17వ వచనం, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేలేని వారి గతి ఏమవును. 18వ వచనం, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతును. ఇక్కడ దేవుని ఇంటి అనే మాట మనకి ఎక్కడ జవాబిస్తుంది? 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మనందరం కూడా దేవుడు కట్టేటువంటి గృహంలో ఒక రాయి. కాబట్టి మొదట ఆ రాయిని పెట్టడానికి దాన్ని చెక్కాలి, దాన్ని సరిచేయాలి, అన్నీ చేయాలి కదా. అక్కడ సరిపోతుందో లేదో చూడాలి. అది ప్రతి విశ్వాస జీవితంలో జరిగేది కదా. కాబట్టి ప్రతి విశ్వాసి ఈ విధమైనటువంటి శ్రమలు గుండా వెళ్తారు. విశ్వాసులకే ఈ శ్రమలు ఎదుర్కోవటం అంత కష్టమైతే అవిశ్వాసులకి హేతువు తెలీదు, కారణం తెలీదు, ఉద్దేశం తెలీదు, వాళ్ళకి ఇంకెంత కష్టంగా ఉంటుంది చూడండి. అది ఆయన చెప్తూ ఉన్నాడు. తర్వాత తీర్పు గురించి చెప్తున్నాడు. తీర్పు అంటే ఏంటి? మనము తీర్పు తీర్పబడ్డాం, అప్పుడే పరలోకంలోకి వెళ్ళాం. అదేంటి సార్ మనం తీర్పు తీర్పబడ్డాం అప్పుడే పరలోకంలోకి వెళ్ళామని అంటే, తీర్పు తెలియకుండా పరలోకంలోకి ఎలా వెళ్తాం? భూలోకంలో ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దేని గురించో తెలుసా? ఇటు పరలోకంకి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, అది డిసైడ్ చేసేటువంటి తీర్పు. ఆ తీర్పు భూలోకంలో జరుగుతుంది అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ తీర్పు అయిపోయింది కాబట్టి అక్కడ ఆ విధమైనటువంటి తీర్పు ఉండదు. దీన్ని ఇంకా స్పష్టత ఇస్తాను చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ తెలిసిందే, కానీ 17, 18 బాగా చదవాలి. 16 మీకు తెలిసిందే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించారు. ఇది అయిపోయింది. 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ని లోకంలోకి పంపలేదు. అసలు యేసుప్రభుని లోకంలో పంపించింది నాశనం చేయడానికి కాదు, రక్షించడానికి. ఓకే, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఇక్కడ అయిపోయింది కాబట్టి తీర్పు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఇప్పుడు మీరు వేరే దేశం, సింగపూర్ కానీ అమెరికా కానీ వెళ్ళాలంటే ఇక్కడ వీసా పట్టుకొని వెళ్ళాలి. మీరు పరలోకంలోకి వెళ్ళాలంటే ఇక్కడ వీసా ఉండాలి మీకు, అదే తీర్పు. మీరు నరకంలోకి వెళ్ళాలంటే ఇక్కడ వీసా ఉండాలి, అదే తీర్పు. ఇక్కడ తీర్పు తీర్చబడుతుంది, ఈడ పరలోకంకి, ఈడ నరకానికి, అది తీర్పు. అర్థమైంది కదండి. సో యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావటం బట్టి ఆయన విశ్వసించిన వాళ్ళు పరలోకంకి వెళ్తారు, ఆయన తృణీకరించిన వాళ్ళు నరకానికి వెళ్తారు. అది 2 డివైడింగ్ పాయింట్స్ లాగా మనకి అర్థమవుతుంది. దీన్నే యేసుప్రభు వారు చిన్న బాబుగా ఉన్నప్పుడు సిమియోను చెప్పాడు. సిమియోను లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం, సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఆయన ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తులాగా అయిపోయాడు అని అంట. కాబట్టి ఈ విధమైనటువంటి తీర్పు అనేది ఒక విధంగా చెప్పాలి అని అంటే, మనం ఈ లోకంలో పరలోకంలోకి వెళ్ళాలా, నరకంలోకి వెళ్ళాలా? సరే, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడతాం. న్యాయపీఠం ఎదుట శిక్షించబడటానికి కాదు, బహుమతులు పొందటానికి. అది మీరు అర్థం చేసుకోండి. బహుమతులు, ఆ బహుమతులు పొందటం అనేది గొప్ప ఆనందంగా ఉంటుంది. మన పేరు పిలిచి, అర్థమైందా, చప్పట్లు కొడుతూ మనకి ఇస్తుంటే ప్రైజ్ అద్భుతంగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. సో ఆ విధంగా మనము అక్కడ ఉంటాం. పరలోకం నుంచి పక్కకి వెళ్ళిపోవు,
కానీ పరలోకములో కొంతమంది ఆ యొక్క కిరీటాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. పౌలు భక్తుడు అంటాడు, ఆ కిరీటం పొందటానికే నేను విపరీతంగా ప్రయాసపడుతున్నాను. విశ్వాసిగా ఆ కిరీటం పొందడానికి నేనెంత ప్రయాసపడితే అవిశ్వాసులు మరి వాళ్ళ యొక్క జీవితంలో ఇంకెంత కష్టపడాల్సి వస్తుంది అంటారు. అది ఆయన చెప్తున్నటువంటి మాట. అయితే మనము దేవుని చేత రక్షింపబడిన తర్వాత ఉచితంగా మనము పరలోకపు నివాసులుగా మనము ఉండటానికి దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. ఎలాగా? శ్రమను మన జీవితంలో అనుమతించడం ద్వారా. గాడ్ ఈజ్ ఎట్ వర్క్ త్రూ దిస్ సఫరింగ్. దేవుడు మన మీద పనిచేస్తున్నాడు ఈ యొక్క శ్రమల ద్వారా. అర్థమైందా? ఎందుకని? 1 పేతురు 1 అధ్యాయం 6-7 వచనాల్లో ఆయన అనుమతిస్తాడు ఎంత మట్టుకు అంత, అవసరమైన మట్టుకు, సో దాట్ మన జీవితం మేలిమే బంగారం లాగా అవ్వడానికి. రెండోది మనల్ని శుద్ధీకరించడానికి, ఆల్రెడీ చెప్పాను. మూడోది మన జీవితంలో ఉన్నటువంటి అవినీతిని అంతటిని తొలగించడానికి. ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. ఇది మన రియాక్షన్స్. కాబట్టి దీన్ని బట్టి మనం సంతోషించాలి. ఇక 19వ వచనం చివరిది. సో దెన్ దోస్ హూ సఫర్, ఇంగ్లీష్లో తెలుగు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కాబట్టి ఇప్పుడు కంక్లూజన్ ఇస్తున్నాడు. దేవుని చిత్త ప్రకారం బాధపడువారు. నీ ఇష్టం కొద్దీ బాధపడుతున్నావు అనుకోండి, దాన్ని నేనేం చేయలేను. నువ్వు పాపం క్షమించమని అడగాలి, రావాలి. అయితే నీ మంచి కార్యాన్ని బట్టి, నీ యొక్క నీతి జీవితాన్ని బట్టి, దేవుని నామాన్ని బట్టి బాధపడుతున్నట్లయితే సత్ప్రవర్తన గలవారై, అయితే అప్పుడు గుడ్ వర్క్స్ ఉండాలి. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొని. ఇప్పుడు మనము జోసెఫ్ సన్ చేసిన పని అదే. సార్ మీరు చంపేదలుచుకుంటే చంపేయండి, నేను దేవుని వాక్యం చెప్పకుండా ఉండలేను. హీ గేవ్ అప్, ఇచ్చేసుకున్నాడు. ఎంత అద్భుతం కదా! దాన్నే భక్తుడు అయిన పౌలు ఏమంటాడంటే, నాకు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మేలు. చచ్చిపోయాను అనుకో ఆయన దగ్గరికి వెళ్తాను, బతుకున్నాను అనుకో క్రీస్తు కోసమే బతుకుతాను, ఇంకా వేరేది లేదు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మీరు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, గృహాల్లో గృహిణిగా మీరు ఉంటూ ఉండొచ్చు, డాక్టర్గా ఉండి ఉండొచ్చు, లాయర్గా ఉండి ఉండొచ్చు, లేకపోతే ఒక ఇంట్లో కూలి పని చేసేవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే రోజువారీ కూలి పని చేసేవాళ్ళు ఏంటి, ఎవరైనా సరే అండి, మీరు విశ్వాసాన్ని కాపాడుకోవాలండి. మీరు పాస్టర్ అయి ఉండొచ్చు, బిషప్ అయి ఉండొచ్చు, ఇవాంజలిస్ట్ అయి ఉండొచ్చు, మిషనరీ అయి ఉండొచ్చు, మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలండి. అది ప్రాముఖ్యమైన విషయం. మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేయాలి. ఈ విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి ప్రక్రియలు, ఒకవేళ శ్రమలు వస్తే కనుక మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించేసుకోవాలి. దేవా నువ్వే చూసుకో, ప్రభా నువ్వే చూసుకో అని దేవునికి మనం అప్పగించుకొని బద్దులమేను. కాబట్టి ఈ యొక్క 7 వచనాల్లో మనం ధ్యానం చేసినట్లయితే 5 విషయాలు నాకు అర్థమైంది. మొదటిది ఏంటంటే, ఈ శ్రమ అనేది అందరికీ ఉంటుంది. అవిశ్వాసులకి ఉంటుంది, విశ్వాసులకి ఉంటుంది. విశ్వాసులు అందరూ కూడా మేలిమి పరిస్థితిలోకి రావడానికి శ్రమలు ఉంటాయి. ఇది థియాలజీ, అంటే ఇది బైబిల్ బోధించే విషయం. రెండోది, ఇలాంటి శ్రమల మధ్యన దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇది విశ్వాసం, అది సిద్ధాంతం, ఇది విశ్వాసం. ఇక మూడోది, ఈ శ్రమలు అయిపోయిన తర్వాత మనకి మహిమ ఉంటుంది. ఇది నిరీక్షణ. సిద్ధాంతం, విశ్వాసం, నిరీక్షణ. ఇక నాలుగోది, ఈ పరిస్థితుల్లో కూడా ఇతరులకు మనం మేలు చేయాలి. దేవుని యొక్క ప్రేమను మనం పంచుకోవటం. ఐదోది, ఇది అయిన తర్వాత మహిమ ఉంటుంది, కాబట్టి మనం సంతోషించాలి ఆ మహిమను బట్టి. ఈ 5 పాఠాలు మనం నేర్చుకొని బతులేను. ఇంకొక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. చట్ అండ్ బ్రెండా బిట్టర్మ్యాన్. బిట్టర్మ్యాన్, బ్రెండా బిట్టర్మ్యాన్, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. చట్ ఏమో భర్త, బ్రెండా ఏమో భార్య. బిట్టర్మ్యాన్ అనేది వాళ్ళ యొక్క సర్నేమ్. వీళ్ళు అమెరికాలో ఉండేవాళ్ళు, మినిసోటా ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్గా తర్జుమా చేసేవాళ్ళుగా వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు. అయిపోయిన తర్వాత కొలంబియా, దక్షిణ అమెరికాలో కొలంబియా అనే దేశంలో క్యారిజోనా అనేటువంటి జాతి వాళ్ళ మధ్యకి పంపించారు. వాళ్ళకి అసలు చదవటం రాదు, రాయటం రాదు. అందుకనే బైబిల్ తర్జుమా కంటే ముందు వాళ్ళు ఏం చేశారంటే లిటరసీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. లిటరసీ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసు కదా, వాళ్ళకి రాయటం, చదవటం నేర్పించడం అనమాట. ఈ విధంగా జరుగుతున్నప్పుడు 1981 సంవత్సరంలో
చట్ బ్రెండాని అంటే అబ్బాయిని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దుండగులు తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్స్ట్రీమిస్ట్ తీసుకెళ్ళిపోయారు, కమ్యూనిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ తీసుకెళ్ళిపోయి ఒక 4 రోజుల తర్వాత ఆయన చేత ఒక ఉత్తరం రాయిపించారు. జనవరి 19వ తారీఖు 1981 సంవత్సరం. బాబు, నీ భార్యకు ఉత్తరం రాయన్నారు. అంటే రాశాడు. ఏమని రాశాడంటే, అమ్మా నేను బాగానే ఉన్నాను, నాకు అప్పుడప్పుడు వీళ్ళు భోజనం పెడుతున్నారు, పర్లేదు, అప్పుడప్పుడు ఆకలేస్తుంది, కానీ బాగానే భోజనం పెడుతున్నారు, బాగానే నడుస్తుంది, అన్నీ బాగానే చూసుకుంటున్నారు, నన్నేం కొట్టట్లేదు, నన్నేం చేయట్లేదు, బాగా చూసుకుంటున్నారు. కాకపోతే నాకు ఒకటే వెలితిగా ఉంది, ఏంటనంటే ప్రార్థన చేసుకుంటున్నాను, చదువుకున్న బైబిల్ వాక్యాలని మననం చేసుకొని నేను ధ్యానం చేసుకుంటున్నాను, కానీ నాకు వీళ్ళు అవకాశం ఇస్తే కనుక ఈ ఉత్తరం తీసుకొచ్చే వ్యక్తి ఎవరో ఆయనతో పాటు కొంచెం బైబిల్ పంపించాడు నాతోటి, చాలు, నేను ఎంతకాలం అయినా అక్కడ ఉండగలుగుతాను, దేవుడు ఉంచినంతకాలం అని పంపించాడు. ఆయన ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం కింద వీళ్ళు ఓ సెంటెన్స్ రాశారు. ఏమని రాశారంటే, ఫిబ్రవరి 19వ తారీఖు లోపల మీరు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళకపోతే చట్ బ్రెండాని మేము చంపేస్తాం అనేసి ఉత్తరం రాశారు. ఈ ఉత్తరం జనవరి 19వ తారీఖున రాస్తే జనవరి 24వ తారీఖున చట్ బ్రెండా ఇంకో ఉత్తరం రాశాడు. ఏమని రాశాడంటే, అమ్మా, నేను దేవుని పరిచర్య కోసం చచ్చిపోవటం మేలు, దేవుణ్ణి వదిలేసే కంటే, లేకపోతే నా కోసం మీరు పరిచర్య వదిలేసే కంటే అని 24వ తారీఖున ఆయన ఉత్తరం రాశాడు. 19వ తారీఖు రాసిన ఉత్తరం భార్య దగ్గరకు వచ్చేసింది. భార్య ఉత్తరం చదువుకుంది, దాన్ని మడతపెట్టి లోన పెట్టేసింది, పని మాత్రం మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది భర్త దగ్గర నుంచి జవాబు రాకముందే 24వ తారీఖున జవాబు వచ్చింది. చూసింది, ఆవిడ కూడా ఆనందించింది. పరిచర్య జరుగుతూనే ఉంది. 4 నెలల తర్వాత ఏప్రిల్ 19వ తారీఖున చట్ బ్రెండాని చచ్చిపోయిన తర్వాత ఆయన యొక్క శవాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి బస్సులో పెట్టి పంపించారు. అయితే ఆయన శవం వచ్చిన తర్వాత విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ వీళ్ళతో ఇక్కడ మనకి చాలా ఇబ్బందిగా ఉందని వాళ్ళందరికీ చెప్పాడు. ఏదో అక్కడ ఒక 30 మంది ఎంతో పరిచయం చేస్తూ ఉంటారు. వాళ్ళని పిలిచి, బాబు, ఈ యొక్క ప్రాజెక్ట్ని మూసేస్తాం, మీరు ఏ దేశంలో ప్రాజెక్ట్కి వెళ్ళదలుచుకున్నారో మీరు చెప్పండి, మేము అక్కడికి పంపించేస్తాం అన్నారు. అంటే అందరూ ఉత్తరం రాశారు, అందరూ ఒకటే జవాబు రాశారు, మేము వెళ్దాం, ఇక్కడే ఉంటాం. దగ్గర 90% మంది ఇంకో మాట కూడా రాశారంట. ఏమనంటే, చట్ బ్రెండా చచ్చిపోయాడు కాబట్టి ఆ స్థానాన్ని మాకిస్తారా, చట్ బ్రెండా చచ్చిపోయాడు కాబట్టి ఆ స్థానాన్ని మాకిస్తారా. ఎందుకని అన్నానంటే, సార్, చట్ బ్రెండా ఎంత ధన్యత కలిగిన వాడు, వాక్య పరిచర్య చేయటానికి, వాక్యాన్ని అందించేటువంటి ఆ ప్రక్రియలో చచ్చిపోయాడు. పరలోకంలో ఎంత గొప్ప స్థానం ఉంటుందో, అది చాలా అరుదు, కొద్దిమందికే వస్తుంది, అది నాకు వస్తే బాగుండు అన్నట్లు శ్రమలను వాళ్ళు ఆహ్వానించారు. అందుకని మిమ్మల్ని తప్పులు చేయమని అడగట్లేదు, తప్పులు చేసి శ్రమల్లోకి వెళ్ళమని నేను అడగట్లేదు. నీతియుక్తంగా బతకండి. అయితే ఉన్న శ్రమల గురించి మీరు అనవసరంగా చిరాకు పడద్దు, కోపగించుకోవద్దు. దాంట్లో ఉన్నటువంటి అనుభూతి, దాంట్లో ఉన్నటువంటి అనుభవం, దాంట్లోంచి వచ్చేటువంటి ఆశీర్వాదాల్ని కోల్పోవద్దు.